ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి ఆ శివయ్య తలరాతని మార్చనున్నాడు. రేపు డిసెంబర్ 19వ తేదీ శక్తివంతమైన అమావాస్య. మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే అద్భుతాలు ఏ విధంగా ఉంటాయి, రేపు శక్తివంతమైన అమావాస్య మొదలుకొని మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. వీరు మొదలుపెట్టిన పని విజయవంతంగా పూర్తి అవుతుంది. గొప్పవారితో పరిచయాలు కనిపిస్తాయి. కుటుంబ సంబంధాల్లో ఆనందాన్ని పంచుకుంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. మనోబలంతో ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. సరైన సమయానికి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే మీ లక్ష్యాలు సాఫీగా నెరవేరుతాయి. ఆత్మవిశ్వాసంతో సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే మీ కృషికి తగిన ఫలితం మీకు లభిస్తుంది. ప్రతిభతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మంచి పేరు, గౌరవం కూడా పెరుగుతాయి. సమాజానికి ఉపయోగపడే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఏ పని కోసం శ్రమిస్తూ ఉన్నారో అందులో తెలివిగా వ్యవహరిస్తే లక్ష్యాలు పూర్తి అవుతాయి. ధర్మం మీకు రక్షణగా ఉంటుంది. నిరంతరం ప్రయత్నం చేయండి. మీ శ్రేయస్సును పెంచుతుంది. అవసరం లేని విషయాల గురించి లోతుగా ఆలోచించకండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిగ్రహంతో ముందుకు సాగండి. ఆవేశం, కఠినమైన మాటలు మాట్లాడడం మానండి. సౌమ్యంగా, స్పష్టంగా మాట్లాడడం ద్వారా మీ సంబంధాలు అనేవి కూడా పెరుగుతాయి. బుద్ధి బలంతో సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే వ్యాపారంలో కలిసి వస్తుంది. విష్ణు సహస్రనామాలు చదవడం శుభ ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అసలు ఈ వృషభ రాశి వారికి డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపుగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వృషభ రాశి వారికి డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపు మీరు కలలో కూడా ఊహించని మార్పులు అయితే ఖచ్చితంగా ఈ సమయంలో చూడవచ్చని చెప్పాలి. 10వ ఇంట్లో రాహు మరియు 11వ ఇంట్లో శని ఉండడం వలన వృత్తిలో మీకు ఈ సమయంలో స్థిరత్వం కనిపిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. గురువు 2వ ఇంటికి రావడం వలన మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ ఐడియాలకు ఆఫీస్లో మంచి గుర్తింపు కూడా ఉంటుంది. డిసెంబర్ 16 తర్వాత సూర్యుడు మరియు కుజుడు కూడా 8వ ఇంట్లోకి అంటే అష్టమ స్థానంలోకి వెళ్ళడం వలన పని ఒత్తిడి ఒక్కసారిగా పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు లేదా బదిలీలు కూడా ఉండవచ్చు. పై అధికారులతో వాదనలకైతే అసలు దిగవద్దండి. రహస్య శత్రువులు మీ పేరును చెడగొట్టడానికి ప్రయత్నాలు చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరంగా కూడా ఈ సమయం మీకైతే చాలా బాగుంటుంది. ముఖ్యంగా డిసెంబర్ 5 నుండి గురువు 2వ ఇంట్లో సంచరించడం వలన ధన ప్రవాహం అనేది అధికంగా పెరుగుతుంది. కుటుంబ ఆస్తి ద్వారానో లేదా పూర్వీకుల యొక్క ఆస్తి ద్వారానో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. శని 11వ ఇంట్లో ఉండడం వలన చేసిన పనికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. 8వ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఆకస్మిక ఖర్చులు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా వాహనాల రిపేర్లు, ఆరోగ్యం లేదా ఇన్సూరెన్స్ పాలసీల కోసం డబ్బు అనేది అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయం, కానీ రిస్క్ ఉన్నటువంటి సర్క్యులేషన్స్, షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే 8వ ఇల్లు ఆకస్మిక నష్టాలను కూడా సూచిస్తోంది కనుక కుటుంబ జీవితం అయితే మీకు చాలా సంతోషంగా ఉంటుంది. గురువు 2వ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. అయితే 4వ ఇంట్లో కేతు ఉండడం వల్ల తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన కలగవచ్చు. అలాగే
ఈ నెల ద్వితీయార్థం 3వ మరియు 8వ ఇళ్లలో పాపగ్రహాల ప్రభావం వలన జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు కూడా రావచ్చు. ముఖ్యంగా అత్తమామల తరపు బంధువులతో మాట పట్టింపులు కూడా రాకుండా చూసుకోవాలి. ఈ నెల ఆరోగ్యం విషయమై అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ నెల హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి. 11వ ఇంట్లో శని లాభాలను ఇస్తాడు, కానీ 7వ ఇంటి అధిపతి కుజుడు 8వ ఇంట్లోకి వెళ్ళడం వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో గొడవలు రావచ్చు. భాగస్వామ్యులతో పారదర్శకంగా ఉండడం కూడా ముఖ్యం. వ్యాపార విస్తరణకు లేదా కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి కూడా ఈ సమయం మీకు చాలా బాగుంటుంది. అయితే ప్రభుత్వ సంబంధిత పనులలో ట్యాక్స్, లైసెన్స్ జాప్యాలు జరగవచ్చు లేదా జరిమానాలు పడే అవకాశము ఉంటుంది. కాబట్టి పేపర్ వర్క్ అనేది సరిగా ఉండేలాగా చూసుకుంటే మీకు మేలు. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు. వీరికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉండును. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం ఎదురెందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు, అత్యున్నత స్థాయికి చేరుతారు, మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వీరి వయసులో శ్రమ పడని కారణంగా వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు కూడా లాభిస్తాయి. ఈ వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి కూడా వీరికి మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కలవరుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులు ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు, ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపోతులనే చెప్పాలి. ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతును చూడనిది విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది, స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా తగ్గిపోతుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.